ఈరోజు కొంతమంది ఆయన్ని కేవలం ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారు. ఎవరైతే ప్రవక్తగానే చూపించాలనుకుంటున్నారో యేసు ప్రవక్తనా దేవుడా అని ఈరోజు డిబేట్లు పెడుతున్నారు. దానికి డిబేట్ ఏం అక్కర్లా. చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతాం మేము, మీరు జవాబు చెప్తే చాలు. మీరు చెప్తున్నటువంటి గొప్ప ప్రవక్తకి ఈ ప్రవక్తకున్న లక్షణాలు ఉన్నాయా? బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఈ రెండింటిని మీరు ఏది తీసుకున్నా సరే, ఏ ప్రవక్త అయినా మరణాన్ని గెలిచాడా? ఏ ప్రవక్త అయినా కన్యకకు జన్మించాడా? ఏ ప్రవక్త గురించైనా హోలీ, పవిత్రుడు అన్నమాట ఉందా ఖురాన్లో? ఏ ప్రవక్త గురించైనా కలామల్లా అని ఉందా ఖురాన్లో? అంటే దేవుని వాక్కు అని ఉందా? ఏ ప్రవక్త గురించైనా రుహ్ అల్లా అంటే దేవుని ఆత్మ, పరమాత్మ అని ఉందా? లేదు. ఈ ఒక్కడి గురించే ఉంది. మీ పుస్తకం ప్రకారం కూడా మీ ప్రవక్తలందరికంటే ఉత్తముడిన. ఇందులో మీ పుస్తకం గురించి లేదు, కానీ అందులో మా పుస్తకం గురించి ఉంది. ఎందుకు డిబేట్లు? అవసరం లేదు.